ప్రధానంగా ఈ ల్యాండ్ ఇష్యూ అనేది పెద్ద సమస్యగా మారింది. తెలంగాణలో ప్రధానమైనటువంటి ఇష్యూగా మారుతూ ఉంది. ఈ కన్వర్షన్ ప్రభుత్వ భూములు, గతంలో ప్రభుత్వ భూములు ఇండస్ట్రీస్ కోసం ఇచ్చారు. ఇప్పుడు వాటిని మల్టీ జోన్స్ కింద మార్చుకోవడానికి వీలుగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆదేశాలు ఇస్తోంది. కేబినెట్లో నిర్ణయం తీసుకుందన్న సంచలన వార్త అది సంచలనంగా మారింది. 9,400 ఎకరాలు ఆ రకంగా ప్రైవేటు వ్యక్తులకి 30% రేటుకే కట్టబెట్టబోతున్నారంటూ కేటీఆర్ గారు మొదట బయటపెట్టడం, ఆ తర్వాత బీజేపీ మహేష్ రెడ్డి గారు కూడా రేవంత్కు దొరికిన లంకె బిందులు భారీ ల్యాండ్ స్కామ్కు తెరదీశారంటూ ఆయన వ్యాఖ్యానించడం. అయితే ఆ నిర్ణయం బీఆర్ఎస్ పాలనలోనే మంత్రివర్గ ఉపసంఘానిదే. 2022లోనే 9,263 ఎకరాలు అమ్మాలనుకున్నారు. దాన్ని మేము అమలు చేస్తుంటే కేటీఆర్, హరీష్ రావులు దుష్ప్రచారం చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి, మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు, జూపల్లిలు ధ్వజమెత్తారు. సో ఏది వాస్తవం ఏది అవాస్తవం? నిజంగానే కేవలం 5,000 కోట్ల ఆదాయం కోసం లక్షల కోట్ల విలువైన భూముల్ని ప్రైవేటు వారికి కట్టబెట్టబోతున్నారా? ఏపీలో ఎట్లయితే 99 పైసలకి ఇస్తూ అక్కడ పెద్ద వివాదంగా మారిందో ఇక్కడ కూడా ఇలాంటి వివాదం ఏర్పడబోతోందా? ముందుగా కౌశిక్ గారు మీరే చెప్పండి. ఇప్పుడు వరకు విన్నారు, వీడియోలు విన్నారు, పేపర్లో వార్తలు వచ్చినాయి, ప్రధానంగా అవే ప్రధానమైన వార్తలుగా వస్తూ ఉన్నాయి. దీనికి మీరు ఇచ్చే వివరణ ఏమిటి? ప్రధానంగా ఏదైతే హైదరాబాద్ సంబంధించి ఔటర్ రింగ్ లో లోపల ఉన్నటువంటి ఏదైతే ఇండస్ట్రియల్ ల్యాండ్ 50-60 సంవత్సరాల కింద ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్న హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఓన్లీ ఇండస్ట్రియల్ జోన్ నుంచి మల్టీపర్పస్ జోన్ గా మారడం కోసం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవోని తీసుకొచ్చింది. ఇది ప్రభుత్వ భూమి కాదు, లేదు ప్రభుత్వము లీజ్కి ఇచ్చినటువంటి భూములు కూడా కాదు. అదే కాదు 2011 పొరపాటు చెబుతున్నట్టున్నారు. ఈ ప్రభుత్వ భూములు కాకపోతే అసలు మీకు అవసరమే ఉంది? ప్రభుత్వ భూములే అనుకుంటారు కదా, లీజుకి ఇచ్చిన ప్రభుత్వ భూములు ఎక్కడని ప్రభుత్వం నాకు అర్థం కాక ప్రభుత్వం వాళ్ళు ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే తప్పు చేసిందంతా వాళ్ళే. ఎందుకంటే జీవో నెంబర్ 19, 20, 21 తీసుకొచ్చినప్పుడు లీజ్ అయిపోయిన భూములను వాళ్ళే రెగ్యులరైజ్ చేసిరు అన్నాడు. 100%, 200% సబ్ లీజుకున్నటువంటి భూములను కూడా రెగ్యులరైజ్ చేసింది వాళ్ళే. ఇక్కడ మేము లీజుకున్న భూములు రెగ్యులరైజ్ చేయడం లేదు. దయచేసి తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పడిచే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. ఏదైతే పైసలు పెట్టుకొని కొనుగోలు చేసిన భూములు ఇండస్ట్రియల్ జోన్ నుంచి మల్టీపర్పస్ జోన్ గా మార్చుకోవడం కోసం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం జోను మార్చుకోవడం కోసం మాత్రం అనుమతిస్తాయి. ఇది ఏదో చీకట్లో కూర్చోనో ఫామ్ హౌస్ లో కూర్చోనో ఒకరి కోసం తీసుకున్న నిర్ణయం కాదు. మొత్తం గ్రేటర్ హైదరాబాద్ ఏదైతే ఔటర్ రింగ్ లోపల ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అన్ని కూడా వారం రోజులలో అప్లై చేసుకోవచ్చు. 45 రోజులలో ఆన్లైన్ లో పర్మిషన్ వస్తే ఫీజు కట్టుకుంటే అయిపోతుందని చెప్పి చాలా స్పష్టంగా 30% 80 ఫీట్ల రోడ్లకు, 100% 100 ఫీట్ల రోడ్లకు 50% ఫీజు చెల్లించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవోని తీసుకొచ్చింది. 2013లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఔటర్ రింగ్ రోడ్ అవతలకి కాలుష్యమైనటువంటి పరిశ్రమలను అవతలకి వెళ్ళిపోవాలని చెప్పేసి ఎప్పుడైతే నిబంధన పెట్టడంతో ప్రధానంగా అవన్నీ కూడా అపరిష్కృతంగా ఉన్నాయి. అదే కాకుండా ఖాళీగా ఉన్నాయి కాబట్టి రియల్ ఎస్టేట్ ధరలు కూడా అందుబాటులోకి వస్తాయి, పేద ప్రజలకు కొంత ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి ప్రభుత్వం భావించింది. ఆ దిశగా తెలంగాణ రాష్ట్రంలో జీవో తీసుకొచ్చారు. అదే కాకుండా ఇందులో 70% అక్కడ మౌలిక సదుపాయాల కోసం మాత్రమే వచ్చే పైసలలో అక్కడ కేటాయిస్తా ఉంది. 25% మాత్రమే టీజీఐఏసీకి, అదే కాకుండా భవిష్యత్తులో ఇంకా వేరే ప్రాంతాల్లో ఇండస్ట్రీస్ ఏర్పాటు కోసం మౌలిక వసతుల కోసం ఉంచుకొని మిగతా 70% అక్కడే ఖర్చు పెట్టబోతా ఉన్నారు. దాన్ని రాజకీయం చేస్తా ఉన్నారు అనవసరంగా. అదే కాకుండా వాళ్ళ ఆయనలో ఎలక్ట్రానిక్స్ పార్థసారథి రెడ్డికి దాదాపు 15 ఎకరాలు, 1 ఎకరం కూడా కాదు 15 ఎకరాలు 5,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి భూమిని 60 సంవత్సరాలకు లీజ్కి ఇచ్చింది ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం. అదే కాకుండా 3 ఎకరాలు సరిపోతుందని చెప్పి కలెక్టర్ గారు నివేదిక ఇచ్చినా కూడా పట్టించుకోకుండా, కోర్టులో స్టే ఇచ్చినా కూడా పట్టించుకోకుండా, అతి తక్కువ ధరకు ఆనాడు ఏదైతే హైటెక్ సిటీ సమీపంలో సింధు సాయి ఫౌండేషన్ చాలా స్పష్టంగా ఎలక్ట్రానిక్స్ పార్థసారథి రెడ్డి గారు ఇప్పుడు రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు, వారికే ఆనాడు భూములు ఇచ్చారు. అదే కాకుండా చాలా పెద్ద ఎత్తున న్యూజివీడ్ సీట్స్ కావచ్చు, అదేవిధంగా రామ్కీ సంస్థలు కూడా ఉప్పలు, అదేవిధంగా రామంతు ప్రాంతంలో వాళ్ళ ఆనాడే మల్టీపర్పస్ జోన్ కావచ్చు లీజుకున్న భూములను కూడా రెగ్యులరైజ్ చేసింది వాళ్ళు. అవినీతి చేసింది వాళ్ళు. లీజుకి ఇచ్చిన భూములు లీజ్ టైం అయిపోయినప్పుడు వాళ్ళు ప్రభుత్వం టేక్ ఓవర్ చేసుకునే అవకాశం ఆనాడు ఉంది. ఇప్పుడు ప్రభుత్వము లీజుకి ఇచ్చిన భూములు కాబట్టి ఓన్లీ ఇండస్ట్రియల్ జోన్ లో ఎవరైతే భూములు కొనుగోలు చేసి ఆనాడు ఇండస్ట్రీ పెట్టుకున్న వాళ్ళ కోసం ఇక్కడ జోన్ మాత్రమే కన్వర్షన్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది. దాన్ని అనవసరంగా రాజకీయంగా బురద చల్లాలి. కార్ రేసింగ్ వ్యవహారాలు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి అంటే ప్రధానంగా మహేష్ రెడ్డి గారు అయితే ఏకంగా రేవంత్ రెడ్డి గారికి లంకె బిందులు దొరికినాయి అని ఎద్దేవా చేస్తున్నారు. అది 6 లక్షల కోట్ల విలువైనటువంటి భూమిని
ఉత్పుణ్యానికి ఇచ్చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు ఆయన. అది సార్ మహేష్ రెడ్డి గారు అయితే మరీ అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే చాలా స్పష్టంగా అక్కడ 9,775 ఎకరాలు కేటాయించిన తర్వాత మౌలిక వసతులకు సంబంధించి రోడ్స్ కావచ్చు, వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసేసిన తర్వాత 4,000 పైచిలకు ఎకరాలు మాత్రం ఉన్నది. వాస్తవంగా అది ప్రభుత్వ భూమి అయితే సరే 50 కోట్ల రూపాయలు వేసుకున్నా 2 లక్షల కోట్లు. ఆయన 2 లక్షల కోట్లు ఇంకో 4 లక్షల కోట్లు యాడ్ చేసి 6 లక్షల కోట్లు. ఆ 2 లక్షల కోట్లు ఉన్న ప్రభుత్వ భూమి అదేమన్నా ప్రైవేట్ వ్యక్తుల చేతిలో భూమి? నీ భూమి ఎట్లయితుంది? ప్రభుత్వ భూమే కదండి, లీజుకి ఇచ్చిందంటే ప్రభుత్వ భూమే కదా. మహేష్ రెడ్డి గారు కాదు ఇప్పుడు ఏపీలో కూడా 66 ఏళ్ళు 99 ఏళ్ళకి ఇస్తున్నారు. తర్వాత రోజుల్లో ఇది ప్రభుత్వ భూమి కాదని చెప్పేసే పరిస్థితి ఇక్కడ తెలంగాణ అనుభవం చెప్తున్నట్టుగా అనిపిస్తుంది నాకైతే. అట్లాగే ఇది ఒక పోయినసారి బీఆర్ఎస్ పార్టీ చేసి జీవో కన్వర్షన్ చేసింది వాళ్ళు. మేమైతే జీవోలు వాళ్ళు తీసుకొచ్చిన జీవోలు 2020. రైట్, ఓకే. మిగతా ఇద్దరు మాట్లాడిన తర్వాత మళ్ళీ మీరు రైట్, గుడ్. అయితే మీకు ఫస్ట్ అవకాశం ఇవ్వాలని చెప్పి ఇచ్చాము. మిగతా ఇద్దరు మాట్లాడిన తర్వాత మళ్ళీ మీరు సమాన్ చౌదరి కానీ కిషోర్ గారు చెప్పండి, ఏమిటి నిజంగా లంకి బిందెల కింద చూస్తారా లేక మీరు రాజకీయ దురుద్దేశంతో ఆపాదిస్తారా? మరి సబ్ కమిటీ నిర్ణయంతో ఇది జరిగిందని చెప్పి మల్లుపట్టి గారు అంటున్నారు. అయితే జీవోలో ఒకలా చెప్పింది మరోలా అంటూ ఇంకొక కథనం వచ్చింది. అలాగే మంత్రివర్గం ఉపసంఘానిది ఆ నిర్ణయం అప్పట్లోనే అమ్మాలనుకున్నారు, 2022లోనే అమ్మాలనుకున్నారని చెప్పి కూడా మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ కూడా అంటున్నారు, శ్రీధర్ బాబు వీళ్ళంతా. సో దీని మీద మీరు ఎట్లా సమర్థించుకుంటారు? ఎవరిది కరెక్ట్? సార్ ముందుగా కుమ్మిరెడ్డి గారు మీకు, అట్లాగే చరణ్ కౌశిక్ గారికి, తిరుమల రాకేష్ కుమార్ గారికి, మన సాక్షి ప్రేక్షకులందరికీ శుభోదయం. ఇప్పుడు ఈ పాలసీ ల్యాండ్ కన్వర్షన్ ఏదైతే ఉందో, అంటే సిటీ డెవలప్ అవుతున్న కొద్దీ సిటీ సెంటర్లో నుంచి బయటికి వెళ్ళాల్సిన అవసరము ఇండస్ట్రీస్కి ఉన్నది. అంతకుముందు గవర్నమెంట్ ల్యాండ్ అలొకేట్ చేసిన దాన్ని ఇప్పుడు కన్వర్ట్ చేస్తున్నాము, దాన్ని వేరే అవసరాలకు కూడా మీరు వాడుకోవచ్చు. అంతకుముందు ఎప్పుడో 40 ఏళ్ల క్రితం మేము గవర్నమెంట్ అమ్మిన స్థలాలు ఇండస్ట్రీస్ కోసము, ఉద్యోగాల కల్పన కోసము అమ్మిన స్థలాలని తక్కువ ధరలకే అమ్ముండొచ్చు. ఆ స్థలాలని ఇప్పుడు మీరు కమర్షియల్ కానీ హౌసింగ్ కానీ వాడుకోవడానికి మేము పర్మిషన్లు ఇస్తాము అనండి. సో ఇప్పుడు ఇది కోర్ ఇష్యూ అసలైతే. దానికి 9,292 ఎకరాల్లో ఉన్న ఇండస్ట్రియల్ ఏరియా, దాంట్లో ఇక రోడ్లు, కామన్ వసతులు ఇవన్నీ పోగా దాదాపు 4,700 ఎకరాలు ఏమో అంటున్నారు. 4,200, 4,700, 4,070 ఏదో మూడు నెంబర్లు చదివాను ఎక్కడెక్కడో. సో ఈ 4,000 ఎకరాలు స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పుడు కమర్షియల్ లేదా రెసిడెన్షియల్ చేద్దామని. అయితే ఇక్కడ ఇష్యూ ఏంటంటే మీకు తెలిసిన విషయమే కొమ్మినేని గారు, అంటే ఇప్పుడు ఇండస్ట్రియల్ ల్యాండ్ ఉన్నదానికి 2 కోట్లు ఉందనుకోండి ఎకరానికి. అంటే నేను ఉట్టి ర్యాండమ్ నెంబర్ చెప్తున్నాను, ప్రదేశాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి, ఆ లొకేషన్ని బట్టి ఉంటుంది. సడన్గా కమర్షియల్ రెసిడెన్షియల్లో చేస్తే అది 10 కోట్ల విలువ అవుతుంది. సో ఒక సంతకం పెట్టడంతో 8 కోట్ల విలువ ఒక ఎకరానికి పెరిగినప్పుడు, 8 కాకపోతే 80 పెరిగింది అనుకోండి, ఏదైనా కావచ్చు, నేను ఉదాహరణ చెప్తున్నాను. ఇప్పుడు ఆ 8 కోట్ల విలువ ఎవరికి చెందాలి అన్న దాని మీదే మొత్తం విషయం. ఇక రాజకీయాలు నడిచే విషయం మీకు తెలిసిందే. ఇప్పుడు ఆ 8 కోట్ల రూపాయల విలువ ఒక ఎకరానికో, లేకపోతే 80 కోట్ల రూపాయల విలువ ఒక ఎకరానికో, అది ఆ ఇండస్ట్రియలిస్ట్కే చెందాలా, అంతకుముందు 40-50 ఏళ్ల క్రితం ఆ ల్యాండ్ కొనుక్కున్న వారికి చెందాలా, లేకపోతే గవర్నమెంట్కి కూడా అందులో ఏమైనా వాటా రావాలా? ఎందుకంటే ఇప్పుడు వారికి ఫ్రీగా వస్తుంది కదా ఈ వాల్యుయేషన్ పెరుగుదల అనేది. సడన్గా 2 కోట్ల నుంచి 10 కోట్లు అయిందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, 8 కోట్ల లాభం ఉట్టిగానే వస్తుంది కదా, అందులో నుంచి మరి ప్రభుత్వానికి, ప్రజలకు కూడా ఏమైనా లాభం రావాలా? అయితే ఎంత రావాలి ప్రభుత్వానికి వచ్చే దాంట్లో అసలు ప్రభుత్వాన్ని తక్కువ తీసుకుని మరి సంతకం పెట్టినందుకు రాజకీయ నాయకులకు, ఆఫీసర్లకు కొంత వాటా రావాలా? ఇది ప్రశ్న మొత్తం మీద ఇక్కడ జరుగుతున్న. ఇదేంటి అంటే అసలు కుంభకోణం ఏంటి అని అక్యూజేషన్స్ వచ్చాయన్నీ కూడా పారదర్శకంగా ఇది ఉందా? పాలసీ ఏదో 7 రోజులు అప్లికేషన్లు పెట్టుకోవాలి, 7 రోజుల్లో ఇది చేయాలి, అది చేయాలి అని అంటున్నారు కదా. ఈ పాలసీ అసలు ఇయర్ రౌండ్ పెట్టాలండి. అసలు అంటే నార్మల్గా ఒక పాలసీ తీసుకొచ్చి ఇప్పుడు అందరి దగ్గర ఒకటేసారి ఆ పైసలు గవర్నమెంట్కి కట్టడానికి ఈ వారం రోజుల్లోనే నేను కన్వర్ట్ చేసుకోవడానికో, లేకపోతే ఈ పర్టికులర్ సమయంలోనే నేను కన్వర్ట్ చేసుకోవడానికో నా దగ్గర డబ్బులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆ 30% ఎంతో గవర్నమెంట్ వాల్యూ దాని మీద అని అంటున్నారు. అది ఏ విధంగా ఆ పర్టికులర్ అమౌంట్కి వచ్చారు, అసలు రియల్ మార్కెట్ ధర ఎంత ఉంది, గవర్నమెంట్ అనుకుంటున్న మార్కెట్ ధర ఎంత ఉంది, అసలు జరుగుతున్న లాభం ఏంటి, ఇది ప్రజలందరికీ తెలిసిన విషయమే. సో ఈ వచ్చిన వాల్యూలో నిజంగా మరి సంతకాలు చేసినప్పుడు ఇప్పుడు అప్లికేషన్లు పెట్టుకున్న వారందరికీ డైరెక్ట్గా
ఇది కన్వర్షన్ ఆటోమేటిక్గా జరుగుతుందా, ఫీజు కట్టి అప్లికేషన్ పెట్టుకున్న వారికి పైరబీలు చేసుకోవాలా? ఇది నేను అనేది ఏంటంటే ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేసింది ఇది ప్రతి ఓటర్కి అంటే పౌరుడికి తెలుసండి. తెలంగాణలో ఇప్పుడు ఒక ల్యాండ్ కన్వర్షన్ పెట్టుకున్నాము, ఉన్నదానికి 1కి 10 ఇంతలు విలువ పెరుగుతోంది మన భూమికి. అది ఫ్రీగా గవర్నమెంట్లో ఉన్నవారు పెద్దలైతే చెయ్యరు. మరి దానికి మనం ఎవరిని కలవాలి, ఏ విధంగా ఈ పంపకం అనేది జరగాలి పెరిగిన వాల్యూలో? అది నేను ఇప్పుడే ఇవ్వాలా, లేకపోతే ఏ డెవలప్మెంట్ అగ్రిమెంట్లో, లేకపోతే ఇంకొకటో బినామీలకి ఇంకెవరికో చెయ్యాలా? ఇది జరుగుతున్న విషయమే. ఇది అంతకుముందు కేస్ బై కేస్ జరిగేది. నాకు ఎగ్జాంపుల్స్ కూడా తెలుసు. అంతకుముందు కేస్ బై కేస్ జరిగేది ఏది బీఆర్ఎస్ పాలనలో. ఇప్పుడు ఏకంగా మూకుమ్మడిగా ఒకటేసారి చేస్తామన్నారు. ఓకే, ఒకటేసారి చేయడం వల్ల ఒక విధంగా లాభదాయకమే. కానీ ఆ పాలసీ సంవత్సరం మొత్తం పెట్టండి, ఫర్ ఎవర్ పెట్టండి. డైరెక్ట్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను 3 ఏళ్ల తర్వాత చేసుకుంటాను అంటే మీ వైఖరికి కాదు మీ వైఖరికి మహేష్ రెడ్డి గారి వైఖరికి మధ్య కొద్దిగా తేడా ఉన్నట్లుంది. ఆయనేమో ఏకంగా ఇది లంకి బిందులు, ఇది నమ్మితే 6 లక్షల కోట్లు ప్రభుత్వానికి వస్తుంది, అప్పులని తీర్చేయచ్చని ఆయన అంటున్నారు. మీరేమో ఈ పాలసీని సంవత్సరం అంతా పెట్టండి, అమలు చేయండి అని చెబుతున్నారు. ఈ పాలసీకి బీజేపీ అనుకూలమా వ్యతిరేకమా? అవి ప్రభుత్వ భూములు, పరిశ్రమల కోసం ఇచ్చినటువంటి భూములు, అవి అమ్మి ఉండొచ్చు లేదా లీజుకి ఇచ్చి ఉండొచ్చు. సో వాటిని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలన్నది మహేష్ రెడ్డి గారి వాదన. మీరేమో అమ్మితే అమ్మను కానీ కాస్త టైం ఇచ్చి అమ్మండి అన్నట్టుగా ఉంది. లేదు, ఒక్క నిమిషం సార్. ఇప్పుడు లీజ్కి ఇచ్చామనుకోండి, లీజ్కి ఇచ్చినప్పుడు లెస్సర్, ఇప్పుడు ఎవరైతే లీజ్ తీసుకున్నారో వారికి ఎటువంటి హక్కులు ఉండవు దాన్ని ఏదో అమ్ముకోవడానికి, రైట్? మీకు 10 సంవత్సరాలకు లీజ్ ఇచ్చారంటే 4 సంవత్సరాలు అక్కడ పరిశ్రమలు పనిచేస్తున్నాయో లేదో కూడా తెలియదు కదా. ఈ మధ్య చాలా పరిశ్రమలు మూతపడినాయి కూడా కదా. ఎగ్జాక్ట్లీ సార్. సో పరిశ్రమలు మూతపడినప్పుడు అంటే ఆ రోజుల్లో లీజుకి ఇచ్చినప్పుడు కండిషన్స్ పెడతారు. మీరు ఖచ్చితంగా ఇండస్ట్రీయే నడపాలి, ఎంతమందికి ఉపాధి ఇవ్వాలి, లేకపోతే మేము వెనక్కి తీసుకుంటాం అనే షరతు కూడా ఆ రోజుల్లో ఉంది. అజామాబాద్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ అప్పుడు కూడా చాలా కాలం అయిపోయింది, మాకు ఇమ్మని అడిగితే కూడా అప్పట్లో ఏం చేయాలనే దాని మీద తర్జన భర్జన చేశారు ఒక 20-25 ఏళ్ల క్రితం. సో ఇప్పుడు వాళ్ళ అవి లీజు ప్రభుత్వ భూములు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయటమా, లేక అమ్మేసి ఉంటే ఇండస్ట్రీ నడపకపోయినా పర్వాలేదా? 2 పాయింట్స్ ఉన్నాయి. ప్రభుత్వ భూములైతే ఇప్పుడు మనము లీజ్ అగ్రిమెంట్లు నడుస్తూ ఉంటాయి. సో సబ్ లీజులు ఇవ్వకూడదని, ఇగో ఈ ఇంటికి ఉండడానికి, మనుషులు ఉండడానికే, ఫ్యామిలీ ఉండడానికే మేము ఇచ్చాం కానీ దీంట్లో వ్యాపారాలు నడిపించొద్దని, ఇట్లాంటివన్నీ చాలా ఉంటాయి. ఒకవేళ వీరిద్దరు అగ్రిమెంట్లో మార్పు ఉన్నప్పుడు లీజ్ వాల్యూ కూడా పెరుగుతుంది. మీకు తెలిసిన విషయమే. ఇప్పుడు సడన్ గా రెసిడెన్షియల్ ఉన్న దాన్ని కమర్షియల్కి చేశానంటే లీజ్ వాల్యూ పెంచాలి. మరి అట్లాంటి అగ్రిమెంట్స్ చేస్తున్నారా? లీజ్ మీద ఉన్నాయైతే ప్రభుత్వమే కదా ఓనరు, లీజే కదా ఇచ్చింది. అది కాకపోతే ఎర్లీ డేస్లో లీజుల మీద ఇచ్చినట్టు, ఈవెన్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మీరు ఐటీ కంపెనీలకు ఇచ్చినవి కూడా లీజుల మీద ఇచ్చినట్టు నేను అనుకోవట్లేదు. అన్ని అమ్మకాలే జరిగినాయి. తర్వాత కాలంలో 1-2 కొద్దిగా ఉంటే ఉండొచ్చు కాక, కాకపోతే ఇనిషియల్ గా 1-2 సంవత్సరాల్లో మీరు ఇన్ని ఉద్యోగాలు క్రియేట్ చేయాలి. అమ్మితే కాదు సార్, అమ్మితే వేరే విషయం. కానీ ఇప్పుడు రిజిస్ట్రేషన్ వాల్యూలో 30% కట్టండి చాలంటున్నారు అన్నది స్కామ్ కింద బీజేపీ నాయకులు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ చెప్తున్నారు. అది కేటీఆర్ గారు కానీ మహేష్. 30% అనే వాల్యుయేషన్ ఎక్కడ వచ్చింది? దానికి ముందు అసలు మార్కెట్ ప్రైస్ కి దీనికి పొంతన ఉందా? ఆ మధ్యలో ఉన్న గ్యాప్ లో ఉన్న ఎదుగుదల ఏదైతే ఉందో, లాభం ఏదైతే ఉందో, అది ఎవరెవరికి ఎంతెంత వాటా అన్నదే కదా ఇక్కడ అంతా కూడా. ఎంతసేపు మనం మాట్లాడినా కానీ వాటా లేదని మంత్రులు చెబుతున్నారు. గవర్నమెంట్కి వచ్చే ఆదాయాన్ని మీరు చెడగొట్టాలని చూస్తున్నారు అనేది వాళ్ళ వాదన. ఒకసారి గవర్నమెంట్ ఆదాయం అయితే నేను నిజంగా చెప్తున్నాను, ఈ కన్వర్షన్ లో వాటాదారులు అయిపోండి, అసలు గవర్నమెంట్ కి దీనికి 10 రెట్లు వస్తుంది. మేము కన్వర్ట్ చేసినందుకు, ఇప్పుడు ఇండస్ట్రియల్ ల్యాండ్ కి కన్వర్ట్ చేసినందుకు గవర్నమెంటే డెవలపరు, మాకు అందులో 40% ల్యాండ్ అంటే వాటాదారులు అవ్వండి అనండి, దెబ్బకి 1,00,000 కోట్లు వచ్చి చేతిలో పడతాయి గవర్నమెంట్ కి. నేను నిజంగానే చెప్తున్నాను, 40% వాటా ఏమని చెప్పండి. ఇది ఇండస్ట్రియల్ నుంచి ఇప్పుడు కమర్షియల్ కన్వర్ట్ చేస్తామని చెప్పండి. ఆ కన్వర్షన్ కి గవర్నమెంట్ వాటాదారుని చేసుకుని ఆ ల్యాండ్ లో ఎకరం అనుకోండి, అందులో 60% సలహాని వాళ్ళకి లెటర్ రూపంలో తెలియజేయండి. బెటర్ తెల్లారి వచ్చి మీ సలహాని మీ పార్టీలో చర్చించి సలహాని మీరు గవర్నమెంట్కి రాసి పంపించండి. రైట్. హనుమాన్ సింగ్ గారు ఖమ్మం నుంచి. హనుమాన్ సింగ్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం కుమార్ గారు. నమస్కారం. వీళ్ళు భూములు అమ్మే క్యాలెండర్ మాత్రం పర్ఫెక్ట్ చేస్తారు, ఎందుకంటే వీళ్ళకి అవగాహన బాగుంది. హలో సార్, మాట్లాడండి, వినపడతాను. అయితే వీళ్ళకు జాబ్ క్యాలెండర్ ఇవ్వటం కానీ, మన ఇచ్చిన హామీలు ఇచ్చే క్యాలెండర్ కానీ, గుర్తురావు కానీ,
భూములు అమ్మే దాంట్లో మాత్రం పర్ఫెక్ట్ క్యాలెండర్ సార్ భూములు అమ్మే దాంట్లో పర్ఫెక్షన్ పర్ఫెక్ట్ క్యాలెండర్. ఎందుకంటే వాళ్ళు 40% బీసీ అని చెప్పారు, అది కూడా కొంచెం మరుగున పడ్డట్టే. ఆ దాంట్లో మాత్రం అవగాహన పర్ఫెక్ట్ ఉంది కౌశిక్ గారు చెప్పినట్టుగా. కర్ణాటక తర్వాత నెక్స్ట్ తెలంగాణలో ఇమ్మీడియట్ గా విభజన వస్తుంది చూడండి. కంపల్సరీ వాళ్ళ పార్టీలో కాదు, వాళ్ళ నాయకులు ఇప్పటికీ వచ్చింది, ఇంకా తొందరగా అవుతుంది. రైట్, అంటే మీరు చెప్పింది నాకు అర్థం కాల ఏమవుతుందో. రైట్, ఓకే.